ఇప్పుడైనా అర్థం చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద లీడరే 52 రోజులు జైల్లోకి వెళ్ళబోసారు. బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ మాటలు ఒప్పుకొని సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసింది 1995లో. అప్పుడు ఎమ్మెల్యే మోదీ గారు, నితీష్ కుమార్ ఏంటి, నవీన్ పట్నాయక్ ఏంటి, కేజ్రీవాల్ సరెండర్ అవ్వకపోతే లోపల జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు సీఎం రమేష్ కనకాపల్లో 50,000 మెజారిటీ అట, బీజేపీ 8లో 6 సీట్లు అట, జనసేన 21లో 19 సీట్లు అట. ఇంకెందుకు ఎలక్షన్? ఇప్పుడే నేను కలెక్టర్ గారితో సంతకం తీసుకొని వచ్చాను. ఆయన పెట్టనంటే గొడవ పెట్టుకొని మీరు ఎక్నాలజ్మెంట్ తీసుకోండి అని ఇదిగోండి సంతకం. ఏమని డిమాండ్ చేశాను? కోర్టు ఆర్డర్ ఉంది 23-30ని. ఏమని? మీరు సీసీటీవీ లింక్ లాస్ట్ టైం ఎందుకు ఇచ్చారు క్యాండిడేట్లకి, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇవ్వలేదు. సీసీటీవీ కెమెరాలు వెనకన ఎందుకు పెట్టలేదు, చుట్టూ ఎందుకు పెట్టలేదు? ఎందుకు కారణం? నాకు పడిన లక్షల ఓట్లు పోని యూత్ నిరుద్యోగులు 2 లక్షలు, క్రిస్టియన్స్ 2 లక్షలు, 3.5 లక్షల్లో బడుగు బలహీన వర్గాలు 2 లక్షలు ఏమయ్యాయి అంటే పోనీ మందో. ఇప్పుడైనా